గురుభ్యో నమ. గోచార కేతు ఫలితాలు చూద్దాం. ఒకటో స్థానం ఉన్న కేతువు చంద్రుడు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు లేక ప్రవేశించినప్పుడు వ్యాధులు రోగములు పీడించును. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అందువల్ల మానసిక వ్యాకులత కలుగును, శారీరక అలసట కలిగి ఉంటారు. కేతువు చంద్రుడికి ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు అనవసర ధన వ్యయాలను కలిగి ఉంటాడు. వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల పాలవుతాడు. కుటుంబం సహ సంబంధాలతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మధ్య వివాదం కలుగుతాయి. ఈ కాలం వ్యక్తిని మద్యము వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. కేతు తృతీయ స్థానం ప్రవేశించిన శుభ ఫలితాలు ఇస్తుంది. ఇతరులతో చేరి చిత్రతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టడం ప్రయత్నం చేస్తారు. ఏ కార్యం చేసినా గుప్తంగా చేసి దాన్ని పూర్తి చేసిన తర్వాత బహిర్గతం చేస్తారు. కేతువు చతుర్థ స్థానం ప్రవేశం అనేక సమస్యలను కలిగిస్తుంది. తల్లికి కష్టాలను అడుగడుగున కష్టములు, సమస్య ఎదురవుతూ అగౌరవం, అవమానం కలుగుతాయన్న భయం సదా వెన్నంటి ఉంటుంది. భూమి, వాహనము సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కేతు పంచమ స్థానం ప్రవేశం కష్టములు, దుఃఖము కలిగించును, మతిభ్రమను కలిగించును. త్వరగా ధనికుడు కావాలన్న పగటి కళలు కంటూ ధనము రావాలన్న లాలసలో ఉన్న ధనమును కోల్పోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లాంటి బెట్టింగ్ లాంటిది ఉంటుంది ఇక్కడ. కేతు షష్టమ స్థాన ప్రవేశం అంతగా హాని కలిగించకపోయినా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కనుక భోజన పానీయాలను తీసుకునే విషయంలో శ్రద్ధ వహించాలి. ఉదర సంబంధితమైన సమస్యలు పీడిస్తాయి. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. కేతు సప్తమ భావ ప్రవేశము దాంపత్య జీవితం బాధించును. భార్యాభర్తల మధ్య కలతలు పెరిగి దూరం కలగవచ్చు. కలత్రానికి కష్టం కలుగుతాయి. అనారోగ్యం వల్ల దుఃఖిస్తారు. సహజమైన బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. కేతు అష్టమ స్థాన ప్రవేశం ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. పలు రోగాలు వస్తాయి. మూత్ర సంబంధిత వ్యాధులు బాధపడవచ్చు. ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటాడు. అనవసరమైన ఖర్చులు, ఆర్థిక నష్టం సంభవం. కేతు నవమ స్థాన ప్రవేశం తలపెట్టిన కార్యాలన్నింటినీ రాహు ఆటంకాలు కలిగించవచ్చు. పనులు పూర్తి కానున్న తరంలో అనేక పనులు ఆగిపోవచ్చు. అనవసరమైన ఖర్చుల వల్ల ఆర్థికపరమైన చిక్కులు తలెత్తవచ్చు. కేతు దశమ స్థాన ప్రవేశం ఉద్యోగ బదిలీ కారణమవుతుంది. అప్పటిదాకా చేస్తున్న పని వేరే పని చేసుకోవచ్చు. చేయాల్సి వస్తుంది, బై ఫోర్స్ చేయాల్సి వస్తుంది అన్నమాట, మనకి ఇష్టం లేకుండా. ఆర్థికపరమైన నష్టం కలగవచ్చు. అనవసర శ్రమ ఫలితాలు అలసట కలిగించవచ్చు. కేతు ఏకాదశ స్థానం ప్రవేశం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో గౌరవం, కీర్తి ప్రతిష్ట కలగవచ్చు. పాతదారులలో ఆదాయం, కొత్త దారులలో కూడా ఆదాయం రావచ్చు. ఆర్థికంగా మెరుగుపడుతుంది. పరిస్థితి బాగుంటుంది అన్నమాట. కార్య సఫలత కలుగుతుంది. కేతు ద్వాదశ స్థాన ప్రవేశం అనవసర ఖర్చులు కలగజేస్తుంది. ఫలించని పగటి కళలు ఉంటాయి. గాలి మెడలు కట్టడం, ఊహాగానాల మధ్య ప్రయోజనం శూన్యం. ధన్యవాదాలు.